అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. సాంబ సదాశివ కాత్యాయని దేవతాయ నమో నమః. ఇవాళ మనం కార్తీక పురాణం 7వ అధ్యాయంలోకి వచ్చాము. ఈ 7వ రోజు పారాయణలో ఏం చెప్తున్నారో విందాం. స్నాన పుష్ప దాన ఆరాధనలు, వాటి ఫలితాల గురించి ఇవాళ చెబుతున్నారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నారు. కార్తీక మాస వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మాసంలో ఇహంలో మానవుణ్ణి తరింపచేయడమే కాక పరంలో ముక్తిని కూడా కలుగజేస్తుంది. కార్తీక మాసంలో ఆచరించవలసిన పనులు, దాన ధర్మాలు, వ్రతాలు, క్రతువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటితో కూడినటువంటి కార్తీక వ్రతాన్ని సంపూర్ణంగా వినిపిస్తాను, సావధానంగా విను అని చెప్పెను. కార్తీక మాసం శుద్ధ పాడ్యమితో మొదలవుతుంది. ఆనాటి నుంచి 30 రోజులు సూర్యోదయ సమయం కంటే ముందుగానే నక్షత్రం ఉండగానే నిద్రలేచి ఏ నదిలోనైనా, తటాకంలోనైనా, కాలువలోనైనా తల మీద నుంచి స్నానం చేయాలి. ఈ మాసం అంతా పరమ పవిత్రమైన మాసం. ఈ మాసం అంతా కూడా పవిత్రమైన గంగా నది సమస్త నదులలోనూ, దిగుడు బావులలోనూ, చెరువులలోనూ మొదలగున వంటి వాటి అన్నిటి అంటే ద్రవ రూపంలో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. కనుక నీటిలో మునిగి తలస్నానం చేసి దోసెలతో 3 సార్లు నీటిని తీసి సూర్యునికి అర్ఘ్యమిచ్చి బయటకు రావాలి. తర్వాత పొడి బట్టలు కట్టుకుని తలను పొడి బట్టలతో శుభ్రంగా ఆరబెట్టుకోవాలి. ఆరోగ్యం సరిగా లేని కారణంగా కానీ, అవకాశం లేని కారణంగా కానీ, మరే ఏ ఇతర కారణం చేతైనా సరే కార్తీక మాసం నెల రోజులు స్నానం చేయలేని వాళ్ళు కార్తీక మాసంలో వచ్చే ఆదివారాల్లో కానీ, సోమవారాల్లో కానీ, శుక్ల పాడ్యమి రోజున కానీ, పౌర్ణమి రోజైనా ఇలా ఏ రోజుల్లో అయినా సరే స్నానం చేస్తే ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది. స్నానం చేశాక ఇష్టదైవం యొక్క ఆలయంలో అంటే హరిహరుల ఆలయంలో, ఏదైనా ఆలయంలో గోపురం ద్వారం దగ్గర కానీ, స్వామివారి ముందు కానీ దీపారాధన చెయ్యాలి. తర్వాత ఆవు నేతితో కానీ, ఎవరికి ఏది అందుబాటులో ఉంటే ఆ నూనెతో పిండి దీపం వెలిగించి ఆ దీపం దక్షిణ తాంబూలంతో సహా భక్తి శ్రద్ధలతో ఒక సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. విష్ణుమూర్తిని కమలాలతోటి ఆరాధించిన వారింట్లో మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందట. తులసి దళాలతోనూ, జాజి పువ్వులతోనూ పూజించేవారు జనన మరణాలను కూడా సంసార చక్రంలో పడకుండా వాటి నుండి విముక్తి పొందుతారు. సదాశివుణ్ణి మారేడు దళాలతో అర్చించిన వాళ్ళు ముక్తిని పొందుతారు. పువ్వులు, పండ్లు దానం చేసేవారి పాపాలు సూర్యరశ్మికి చీకట్లు పటాపంచులైనట్లుగా పటాపంచులు అవుతాయి. తర్వాత కార్తీక మాసంలో జపతపాలు, హోమాలు చేసేవారి పితృదేవతలు తరిస్తారు. దేవాలయంలో భగవంతుడి సమీపంలో మామిడి తోరణాలు కట్టి సాలగ్రామాన్ని అర్చించిన వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. ఈ కార్తీక మాసంలో దేవాలయంలోని దేవతామూర్తిని భక్తి శ్రద్ధలతో దండ ప్రమాణాలు చేసిన వారికి అశ్వమేఘ యాగం చేసిన ఫలితం అయితే లభిస్తుంది. కార్తీకంలో ఉసిరి చెట్టు నీడలో దేవతార్చన చేసేవారి జోలికి రావడానికి కూడా, వారిని తేరిపారా చూడడానికి కూడా యమధర్మరాజుకు కూడా సాధ్యం కాదట. కార్తీక మాసంలో సాలగ్రామాలను తులసి దళాలతో పూజ చేసేవారు ధన్యులై తరిస్తారు. ఉసిరి చెట్టు నీడలో కూడిన వనంలో భగవంతుణ్ణి పూజించి వనభోజనాలు చేసేవారి శరీరాన్ని వదిలిన తర్వాత పుణ్యలోకం చేరి తరిస్తారు. కార్తీక మాసంలో చిరిగిన వస్త్రాలతో చలితో వణుకుతున్న వారికి వస్త్రదానం చేస్తే సద్గతులు పొందుతారు. ఇలా దాన ధర్మాలు చేసే వారు వారి పూర్వీకులు కూడా తరిస్తారు. కార్తీకంలో శ్రీహరిని అవిస పువ్వులతో, తులసి దళాలతోనూ ఆరాధించేవాళ్ళు ఈ లోకంలో సౌఖ్యాన్ని అనుభవించి పరలోకంలో ముక్తులై తరిస్తారు. శివుణ్ణి జిల్లేడు పువ్వులతో ఆరాధించేవాళ్ళు సంపూర్ణమైన ఆయురారోగ్యాలను అనుభవించి మరణించిన తర్వాత కూడా శివ సాయుధ్యాన్ని పొందుతారు. కార్తీక మాసంలో స్నానం, దీపారాధన, దీపదానం, వనభోజనాలు, దేవతార్చన, దానాలు చేయడం వల్ల కలిగే ఫలితాలు అంతా ఇంత అని చెప్పలేము. ఈ విధంగా చేయలేని వారు మాత్రం అనేక పరంపరలో కొట్టుకుమిట్లాడుతూ పరితపిస్తారు. కార్తీక మాసంలో ఇతరులు వెలిగించిన దీపాలను చూసి ఆనందించేవాళ్ళు, పూజా పునస్కారాల్లో ఇతరులకు సహాయపడేవాళ్ళు, భగవదారాధనకు సహకరించేవాళ్ళు,
పురాణ కథాకాలక్షేపాలలో పాల్గొనేవాళ్ళు, ఆలయాల్లో దేవతల కొరకు గానం చేసేవాళ్ళు ఈ లోకంలో సుఖ సంతోషాలను పొంది పరలోకంలో దైవ సాన్నిధ్యంలో ఉండి చివరకు ధ్రువలోకానికి చేరుకుంటారు. ఈ కార్తీక మాసంలో పౌర్ణములు, సోమవారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈ రోజుల్లో ఉపవాసం ఉండి ప్రసాదాన్ని స్వీకరించాలి. ఏ వారం కుదిరితే ఆ వారం చేసుకోవచ్చు. కార్తీక సోమవారం నోము నోచిన కారణంగా కుటుంబం అంతటికీ మేలు కలుగుతుంది. సిరి సంపదలు లభించడం, మోక్ష సిద్ధి కలగడం అనేది కార్తీక మాసంలో విశేషం. ఈ విధంగా ఆచరించవలసిన వాటిని వేటిని కూడా ఆచరించని వారు మాత్రం 7 జన్మలు అంటే 14 జన్మలు నక్కలై పుడతారని వశిష్ఠుడు జనక మహారాజుతో చెప్పారు. భగవంతుడు జ్యోతి స్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానంతో పాటు జ్ఞానం, సమస్త సంపదలు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని వివరించారు. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా వివరించారు. ఇంతటితో 7వ రోజు పారాయణం అనేది పూర్తయింది. రేపటి వీడియోలో 8వ రోజు పారాయణం గురించి చాలా డీటెయిల్గా తెలుసుకుందాం. నేను మీ హరిప్రియ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.